హాయ్ అండి. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బైబిల్‌లో నిన్న కొన్ని 10 క్వశ్చన్స్‌కి నేను బైబిల్ క్విజ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో కొంతమంది అయితే నాకు కామెంట్ చేశారు. మీ కామెంట్ నాకు చాలా విలువైంది. కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. దాంట్లో చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఈరోజు 10 క్వశ్చన్స్‌కి ఒక్కొక్క దానికి నేను ఆన్సర్ చెప్తాను. 10 క్వశ్చన్‌లకి బైబిల్‌లోని మొత్తము ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 2 నిబంధనలు పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. ఉప్పు స్తంభంగా మారిన స్త్రీ ఎవరు? లోతు భార్య. ఉప్పు స్తంభంగా మారిన స్త్రీ ఎవరు అంటే లోతు భార్య గారు ఉప్పు స్తంభంగా మారింది. ఓడను తయారు చేయమని దేవుడు ఎవరితో చెప్పాడు? నోవాహుతో. థర్డ్ క్వశ్చన్ ఇది. ఓడను తయారు చేయమని దేవుడు ఎవరితో చెప్పాడు? నోవాహుతోటి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 10 ఆజ్ఞలను దేవుడు ఎవరికి ఇచ్చాడు? మోషేకి. ఫోర్త్ క్వశ్చన్ 10 ఆజ్ఞలను దేవుడు ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి బైబిల్లో మొట్టమొదటి మనుషుడు ఎవరు? ఆదాము. బైబిల్లో మొట్టమొదటి మనుషుడు దేవుడు చేసిన మనిషి ఎవరు అంటే ఆదాము. నెక్స్ట్ క్వశ్చన్ 6th యోబు ఏ దేశంలో నివసించేవాడు? ఊజు దేశంలో నివసిస్తూ ఉండేవాడు. యోబు ఊజు అనే దేశంలో నివసిస్తూ ఉండేవాడు. 7th క్వశ్చన్ కీర్తనల మొత్తం ఎన్ని అధ్యాయాలు? 150 అధ్యాయాలు ఉన్నవి. కీర్తనల మొత్తము 150 అధ్యాయాలు. నెక్స్ట్ 8th క్వశ్చన్ బైబిల్లో స్త్రీల పేర్లు రాయండి. కొన్నిటిని రాయండి. బైబిల్లో స్త్రీల పేర్లు కొన్ని రాయండి. శారా, ఎస్తేరు, రూతు, నయోమి, మారా అంటే ఇంకా చాలామంది ఉన్నారు కొన్ని పేర్లు కాబట్టి కొన్ని రాసాము మనము. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ శారా అనే పేరు ఎన్నిసార్లు బైబిల్లో రాయబడింది అంటే 57 సార్లు శారా అనే పదాన్ని రాయడం జరిగింది. శారా అనే పేరు ఎన్నిసార్లు బైబిల్లో రాయబడింది అంటే 57 సార్లు శారా అనే పదాన్ని రాయడం అనేది జరిగింది బైబిల్లో. సో మీ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరందరూ ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశపడుతున్నాను. మీ అందరికీ థ్యాంక్స్.